హే ఫ్రెండ్స్, ఈరోజు ఏ రెసిపీ చెప్తానా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. అండ్ మీకోసం నేను తీసుకొచ్చాను ఒక స్పెషల్ స్వీట్, అదే క్యారమెల్ పాయసం. క్యారమెల్ పాయసమా? ఇదేంటి, చాలా రకాలైన పాయసం చూసారు కానీ ఇలాంటిది డిఫరెంట్ గా ట్రై చేయండి. జనరల్ గా మనం పాయసం చేసుకునే స్టైల్లోనే ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెన్స్. 5 స్టార్ హోటల్స్ లో ఈ మధ్య చాలా స్టైలిష్ గా వడ్డించేస్తున్నారులే. మనం ఇంట్లోనే మన ఇంట్లో వాళ్ళకి మనమే 5 స్టార్ రేంజ్ ఫుడ్ ని సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? సో బటర్ స్కాచ్ ని కాస్త మెల్ట్ చేసి క్యారమెల్ పాయసం లాగా ట్రై చేస్తున్నాం అనమాట. అంటే షుగర్ పలుకులతో చేసేది. సో ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తామా, ఇలా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దామా? ముఖ్యంగా దీన్ని చేసుకోవడం చాలా సింపుల్, కానీ తింటే ఉంటుంది అదిరిపోతుంది అంతే. జనరల్ గా 5 స్టార్ ఫుడ్స్ బిల్ ఎక్కువ థ్రిల్ తక్కువ అంటారు, కానీ మీకోసం ఈ రెండు కూడా అద్దరిపోయే రేంజ్ లో ఉంటాయి. కాబట్టి చూసారా, చాలా రిచ్ అండ్ హై ప్రోటీన్ వాల్యూస్ ఉండే క్యారమెల్ పాయసం మీకోసం తయార్. అండ్ స్పెషల్గా దీంట్లో ఒక టిప్ ఉంది. ఏంటంటే బటర్ లేదా గీ ఇందులో యూజ్ చేస్తారు. ఎక్కువ ఫ్లేమ్లో పెడితే షుగర్ని యాడ్ చేసేటప్పుడు చేదు వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఇష్టంగా తినేయచ్చు, నైవేద్యంగా పెట్టుకోవచ్చు, అదిరిపోతుంది అంతే. ట్రై చేద్దామా? వావ్, అసలు పాయసం టేస్ట్ ఉంది చూసారు, సూపర్ అనాల్సింది అంతే. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు. ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. బటర్ కూడా వేసుకోవచ్చు, అంటే బటర్ని మళ్ళీ నెయ్యి చేసుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్గా గీనే తీసుకున్నాను. సో గీ 2 టేబుల్ స్పూన్స్ని వేసుకోండి. బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. క్యాష్యూ 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 by 1 కిస్మిస్, అలాగే తరిగిన బాదం పప్పు వేయించేసుకున్నామా, వాటిని తీసేసుకొని చూసారా ఇలా ఉండాలి. ఇప్పుడు మిగిలినటువంటి నెయ్యిలో 1 కప్ సేమియా, అదే vermicelli, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. సేమియా మంచిగా వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ రోస్టెడ్ సేమియా వస్తుంది, కానీ ఇలా మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో చూసారా వేగింది. ఇప్పుడు ఇందులో మిల్క్ 1 కప్ తీసుకోవాలి. అంటే రేషియో ఎలా అంటే 1 కప్ సేమియాకి 2 కప్పు పాలు అనమాట. అలా ఒక 500 ml పాలని మనం తీసుకోవాలి. సో పాలు వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి. సో ఇలా నెమ్మదిగా కలుపుకోండి. సేమియా ఉడికిందా లేదా చూద్దాం, ఇంకా ఉడకాలి. సో ఇప్పుడు ఉడికింది, తీసి పక్కన పెట్టుకోండి. పక్కనంటే కింద పెట్టేపోతారు, 2 బర్నర్స్ ఉంటాయి కదా. వేరే బర్నర్లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు సన్నటి సెగ మీద ఆ పాయసాన్ని బాగా వేడిగా ఉంచేలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. సో ఏ మాత్రం నీళ్లు వేసుకోకూడదు. మీకు ఇదే మంచి జీరాలాగా వచ్చేస్తుంది. చూసారా, కలకండలాగా మీకు బాగా క్రిస్టల్గా తయారైంది. ఏ మాత్రం వాటర్ యాడ్ చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఓకేనా? ఇలా మీరు తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడే ఆ చక్కెర అనేది కరుగుతుంది. చూసారా కరిగింది. మీరు తిప్పలేదనుకో ఇందాక గడ్డలు కట్టింది కదా, అలాగే ఉండిపోతుంది. సో ఇలా నీట్గా తిప్పుకుంటూ ఉన్నారంటే ఆ బటర్లో షుగర్ నీట్గా కరిగిపోతుంది. చూసారా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మన పాయసం గిన్నె ఉంది కదా, ఇప్పుడు ఆ పాయసం గిన్నె తీసుకొని వేడిగా ఉండగానే ఆ పాయసంలో ఈ షుగర్ వెన్న కలగలిసిన ఆ పాకాన్ని వేసుకోవాలి. ఇగ్గో ఇలా చూసారా ఎంత చక్కగా ఉందో ఇది. ఇప్పుడు కూడా కలుపుతూ ఉండండి. సో మొత్తం అది కరిగిపోవాలి. పాలు కోస్త పొంగినట్టుగా మీకు అనిపిస్తుంది, వేగానే మీకు గడ్డగట్టినట్టు కూడా ఉంటుంది. ఏ మాత్రం భయపడకండి, అది కరిగిపోతుంది. ఇందాక వేసినప్పుడు మీకు తీగలాగా కనిపించాయి కదా, సో అలాగే ఉంటుంది అనుకో. వేడిగా పాలు ఉంటాయి కాబట్టి ఈజీగా అందులో కరిగిపోతుంది. సో చేదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు మీడియం ఫ్లేమ్లోనే తిప్పుతూ ఆ బటర్ని అలాగే మనం వేసిన షుగర్ కంటెంట్ పాకాన్ని కరిగించేసుకోవాలి. ఓకే, ఒక థిక్ సూప్ లాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసి కలిపేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
సో చిక్కగా మీకు సూప్ లాగా రెడీ అవ్వగానే తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంతో చక్కగా టేస్టీగా తీయగా ఉండే హై ప్రోటీన్స్ అండ్ మంచి టేస్ట్ కలిగిన క్యారమెల్ పాయసం రెడీ. చూసారా ఎంత రిచ్ గా కనిపిస్తోందో. దీనికోసం మనం 5 స్టార్ వెళ్ళాలా? అవసరం లేదు కదా. మీరే ఇప్పుడు 5 స్టార్ చెఫ్లు అయిపోవచ్చు. మరైతే మీకు నచ్చిన వాళ్ళకి ఇలా ప్రేమగా తినిపించేయండి. పాయసం కరిగినట్టే వాళ్ళ మనసు కరిగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.